హలో అండి, గుడ్ మార్నింగ్. అక్క వాళ్ళు అయితే వచ్చారనమాట. పాలు పెరుగు బ్రెడ్ అయితే తీసుకెళ్తున్నా. ఎర్లీ మార్నింగ్ వాళ్ళైతే 4 o'clockకే దిగారు. ఇప్పుడైతే నేను వాళ్ళకి టిఫిన్ పెట్టేసి గుడికి అయితే బయలుదేరాలనుకుంటున్నాము. చెప్పాను కదా నిన్నటి వీడియోలోనే గుడికి వెళ్తున్నామని చెప్పేసి. తర్వాత అయితే వీడియో షూట్ చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత రాగానే కిచెన్లో చాలా బిజీ అయిపోయారు. అసలు నేను చేస్తా అన్నా కూడా అసలు చేస్తానంటుంది. చూడండి గైస్, మై మదర్. ఇంకా ఓకే. వచ్చి రాగానే కిచెన్లో మొదలు పెట్టేసాం అక్క. అసలు టైం అయితే ఎంత అవుతుందంటే 6 o'clock అవుతుంది గైస్. మేము గుడికి వెళ్ళాలనుకుంటున్నాం కదా, అందుకే కొంచెం ఎర్లీగానే ఇంకా పడుకోలేదు వాళ్ళు వచ్చి. ఇంకా రెడీ అయితే అవుతున్నాము. కిచెన్ పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత రెడీ అయిపోయి బయలుదేరడమే. అక్క అసలు రెస్ట్ అంటే తీసుకోవట్లేదు గైస్, హెల్ప్ చేస్తున్నారు నాకు. అక్క ఆల్వేస్ కిచెన్ పార్టీ. చెప్పు బబూన్ కదా నాని. कतो तू क्यों नु बाबे उन बट को मुंडो फरेले वो आइडेंटिफाई करा छ. జీబ్రా ఎక్కడ ఉంది? జీబ్రా ఎక్కడ ఉంది? నో జీబ్రా. వెరీ గుడ్. బియర్ బియర్ ఎక్కడ ఉందో చెప్పు. బియర్ వాటర్ మిలన్. ఆనియన్ 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 చూడు. వాడికి నచ్చింది చెప్పుకుంటు. వాడికి గార్లిక్. నో నో. అత్త సపోర్ట్ చేస్తుందా నీకు? పప్పాయ. ఫ్రూట్స్లో तू गच्चा ऊस गच्चा तू గచ్చారో ఊజ్ గచ్చా చెప్తాడు వాడే అన్ని. బస్ బస్ ఫస్ట్ బస్ దేకాను. ట్రైన్ అన్నది బస్ బస్. వీడితో ముచ్చట్లు అయిపోయినాయి. ఇక రెడీ అయిపోయి ఇంకైతే బ్యాగ్ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్తున్నాం. అక్క కూడా, మా అక్క అయితే ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్లేటు స్పూను బాటిలు ఇంకా తినే స్నాక్స్ చెప్తుంటారు. ఎవడి స్నాక్స్ అవే చెప్తుంటారు అనమాట. హలో చెప్పండి. హాయ్ చెప్పక్క. హ్యాండ్ బ్యాగ్ ఒకటి, ఇంకా ఫుడ్ బ్యాగ్ కూడా మా అక్కతోనే ఉంటుంది. ఎందుకంటే ఆమె అన్నపూర్ణదేవి కాబట్టి. మా కన్నయ్య అందరూ ఆల్రెడీ కూర్చునేసినారు. కార్లో 1 గంటన్నర ప్రయాణించామన్నమాట. కార్లో మాకేం అంత ఎండగా అనిపించలేదు, కూల్గానే ఉండింది. అయితే బయట దిగాం చూడండి, అసలు చాలా ఎండలు అయితే ఉన్నాయి. అక్క నేను అవే మాట్లాడుకుంటూ వస్తున్నాం అనమాట. బోల్డని కార్లు అయితే బయట కనిపించాయి, కానీ క్రౌడ్ చూస్తే చాలా తక్కువ ఉంది లోపల. ఎండలనేమో కానీ మార్నింగ్ టైమే
కొంతమంది దర్శనం వెళ్ళేసి కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయినట్టున్నారు. ఇక్కడైతే దర్శనానికి వెళ్ళేటప్పుడు క్యూ లైన్ అయితే చాలానే ఉన్నిందనమాట. దర్శనం అయితే కొంచెం ఫ్రీగా ప్రశాంతంగానే చేసుకున్నాము. బయటికి వచ్చేటప్పుడు ఇక్కడ షాపింగ్ అయితే కనిపించింది. నేను మా అక్క పాప అయితే బ్యాంగిల్స్ అయితే కొన్నాము. మా కన్నయ్య కూడా అక్కడ కార్ అవి కావాలంటే వాడికి కూడా కొనిచ్చామన్నమాట. బయటకు వస్తుంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. అక్కడైతే అతన్ని దర్శనం చేసుకున్నాం అనమాట. హనుమాన్ అంటే నా ఫేవరెట్ కదా, ఆయన్ని దర్శించకుండా నేను అస్సలు రాను. ఇక్కడైతే కన్నయ్య కార్ తీసుకున్నాడు కాబట్టి వైట్ బైక్ అని చెప్పేసి వాడు బాగా ఆడుకుంటున్నాడు. అస్సలు సతాయించలేదండి, చాలా చక్కగా ఉన్నాడు వాడు. అసలు వాడిని చూసి మా అక్క షాక్ అవుతుంది. మంచిగా ఆడుకుంటున్నాడు, అసలు నువ్వు వీడిని మంచిగా హ్యాండిల్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. కానీ జనాలు ఉన్నప్పుడు వాడు ఏమంత సతాయించట్లేదు, కానీ నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు చాలా సతాయిస్తాడండి. ఎందుకంటే ఒక్కతే ఉంటాను కదా, అన్నీ నేనే కాబట్టి. ఇంకా అక్క వాళ్ళైతే వెళ్ళిపోయారు ప్రదక్షిణం చేస్తానని చెప్పేసి. ఈ గుడి టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మనం కోరుకున్న కోరికలన్నీ బాగా నెరవేరుతాయి. కోరుకునే ముందు ఒక 3 రౌండ్స్ అయితే మనం ప్రదక్షిణం చేయాలన్నమాట. కోరిక నెరవేరిన తర్వాత 101, 102 అయితే చేయాలనుకుంటా. నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలీదు. అయితే వాళ్ళు వెళ్ళిపోయారు, నేను మా అక్క పాప అయితే వెళ్తున్నాము. కాళ్ళు అయితే మండిపోయాయి, అసలు మా అక్క పాప అయితే కందిపోయింది. తెల్లగా ఉంటుంది కదా, అది అసలు తట్టుకోలేకపోయింది. నెక్స్ట్ అయితే ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి మా ఆయన వచ్చేసి ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. ఐస్ క్రీమ్ తినేసి రిటర్న్ అయిపోయాము. ఇంకా ఈవినింగ్ అయితే అక్క వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. మధ్యాహ్నం వస్తేనే నేను తాటి ముంజలు అయితే తీసుకొచ్చాము. రోడ్లో కనిపిస్తే నా ఫేవరెట్ అవి. అయితే బనానా ఇంకా మ్యాంగోస్ అవి ఫ్రూట్స్ కొన్ని తినేసామన్నమాట. నెక్స్ట్ ఈవినింగ్ అయితే మార్కెట్కి వెళ్ళాము. ఫుడ్ అయితే నేను అక్క వాళ్ళు రెస్ట్ తీసుకున్నప్పుడే కంప్లీట్ చేసేసా ప్రిపేర్ చేయడం. ఈవినింగే ఫుడ్ ప్రిపేర్ చేసాను కాబట్టి అంత రిస్క్ ఏం అనిపించలేదు. అక్క నేను వెళ్ళి ప్రశాంతంగా మార్కెట్కి వెళ్ళి కూరగాయలన్నీ కావాల్సినవన్నీ తెచ్చుకున్నాం అనమాట. ఇక్కడ మా బాబు నేను వాయిస్ ఓవర్ ఇస్తూనే మధ్యలో వచ్చి గోల చేసేస్తున్నాడు, అదేం పట్టించుకోకండి. లాస్ట్కి అయితే కిచెన్ పరిస్థితి అలా ఉంది, కానీ మార్నింగ్ చేసుకుందాంలే అని చెప్పేసి వదిలేసుకున్నాం అనమాట. ఇక్కడైతే మా కన్నయ్య మా హరిప్రియతో వాళ్ళ అత్తతోటి మంచిగా ఆడుతున్నాడు అనమాట. అస్సలు పడుకోనివ్వట్లేదు, అన్నీ విసిరేస్తున్నాడు దొరికినవన్నీ. ఇలా అయితే ఈ రోజుకి ఇలా గడిచిపోయిందండి. అసలు వాళ్ళ తాతయ్యతో మంచిగా ఆడుకున్నాడు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.